గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పేదరికాన్ని పారదోలడమే ఏకే ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ కట్టెబోయిన అనిల్ కుమార్ అన్నారు. ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ స్కిల్స్ ప్రోగ్రామ్ను ఆయన హాలియా పట్టణంలోని ఎంసీఎం డిగ్రీ కళాశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఇంగ్లీష్లో మెలకువలు నేర్పిస్తున్నట్లు వారు తెలిపారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు అన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదువుకోవడం వల్ల ఎవరికి రాలేదు. సో మీరు ఇంతగా ఆపర్చునిటీ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ ఇలాంటి ఆపర్చునిటీ రావాలి. Institute RLS program, that is Anil Kumar sir. The great thanks to you sir, because these you are the people who makes the India as a great, because these types of people makes our India as a proud, because our India is said to be as a developing country. If all the people like Anil Kumar sir, our English లో ఆల్రెడీ మాట్లాడుతున్నాం, బట్ దానికి ఒక ఫ్రేమింగ్ అనేది మిస్ అవుతుంది. అవునా? ఐ డ్రింక్ వాటర్, కానీ మనం క్లియర్ వాటర్ అంటే నేను వచ్చాను ఐ అని చెప్తాము, వాటర్ అని చెప్తాము, డ్రింక్ అని చెప్తాము, సపరేట్గా చెప్తాం. బట్ ఆ వర్డ్స్ ని కనెక్ట్ చేయడం కోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది. దాంతో పాటు ఏంటంటే మెయిన్ ఇంటర్వ్యూ ఎడ్యుకేట్స్ అంటే ఒక ఇంటర్వ్యూ ఒక హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి. ఫస్ట్ ఎంట్రింగ్ రూమ్ నుంచి మనము సార్ దగ్గర హెచ్ఆర్ ఇంటర్వ్యూ దగ్గర కూర్చొని మనం బయటకు వెళ్ళే లోపల మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ అంటే గలగలా మాట్లాడడం కాదు. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ తోపుగా మాట్లాడితే కమ్యూనికేషన్ కాలే కదా. ఒక పర్సన్ ఒకవేళ మీ ముందు ఒక పర్సన్ ఇంగ్లీష్ వివర్సగా స్పీచ్ చేయొచ్చు, కానీ దట్స్ నాట్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ మీన్స్ కమ్యూనికేషన్ ఇస్ ద మీడియేటర్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్, అంటే స్పీకర్ అండ్ ద రిసీవర్.